చూసుకొని ఆరాధన ప్రారంభిస్తుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, జీవాధిపతి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఉదయకాల సమయాన్ని బట్టి స్తోత్రున్నాయన. చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తుతిస్తున్నాను. మీ ఆత్మ చేత నింపండి, బలపరచండి నాయన. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా ఉన్నారు, సకాలం నడిపించండి, మీ సన్నిధిని అనుగ్రహించండి. బలహీనతలో ఉన్న బిడ్డలు, నిర్లక్ష్యతలో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ సన్నిధిని ఆనందించే భాగ్యం మరికి అనుగ్రహించండి ప్రభువా. నీ కృప చేత రేపు ఉదయకాల సమయంలో జరుగుతున్న ఆరాధన అంతలో కూడా మీ సన్నిధి మా మధ్యలో ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకోండి ఆయన. ఆత్మ చేత నింపండి. పాటల ద్వారా మస్తుల మూలమున మీ నామానికి మహిమ తెచ్చుకుంది ఆయన. తండ్రి, ఆరాధన ఆరంభం ఉంటుండగా ముగింపు వరకు మీ సన్నిధిని అనుగ్రహించి ప్రతి ఆటంకాన్ని దుష్టుని నజరుడైన యేసు నామమున లయపరుస్తున్న ప్రభు నాయన. మీ సహాయం దయచి, మీ నడిపింపు దయచి, మీ సన్నిధి మాకు అనుగ్రహించమని ప్రతి బిడ్డను మీ ఆదరణ ఉంచుకోమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రము. ఆరాధించట్లోను, అర్పించట్లోను, భోజన సంస్కారంలో, నీ వాక్య ధ్యానంలోను ప్రభు నీ సన్నిధి మాకు అనుగ్రహించి తండ్రి, ఆరాధన అంతట్లో కూడా మీ కృప నుంచి మీ నామానికి మహిమ తెచ్చుకొని దయవించమని, ప్రతి బిడ్డని మీ స్వాధీనంలో ఉంచుకోమని, మీకే సమస్త మహిమాఘనత చెల్లించి యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి, ఆమేన్. పాటలు పాడగలరు. స్తుతియు మహిమ ఘనత నీకే అనే పాట పాడుకో. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నా దేవులపై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. నా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము కరుణాకరుని చేసినది. కొనియాడెదము కరుణాకరుని చేసినది. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు. ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు. ఘన కార్యములు చేయుదువు. నీకు కృపయే నిరంతరము నిలిచియుండునుగా. నీకు కృపయే నిరంతరము నిలిచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో
నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీకిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీకిచ్చినదే ప్రభువా. నీవే నీవే మన పాట సంఖ్య 33. ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదములే శరణ్యము. ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదములే శరణ్యము. అందులేని లోకంలో వింత వింత చూడము, సాధించుము నీ స్వాతి ప్రార్థనతో పోరాడు. అందులేని లోకంలో వింత వింత చూడము, సాధించుము నీ స్వాతి ప్రార్థనతో పోరాడు. ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదములే శరణ్యము.
వందనాలు. కీర్తనలు మన ఆరాధన హెచ్చరికల భాగం. కీర్తనలు 19వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు ఉన్నాయి. నేను ఒక వచనం చదివాను. అందరూ కూడా చదవాల్సిందిగా కోరుతున్నాను. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరిగెత్తి నుల్లసించినట్లు తన పదమునందు పరిగెత్త నుల్లసించున్నాడు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనములు నమ్మదగినవి, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొంట వలన గొప్ప లాభము కలుగును. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనవుదును. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమగుగాక. చదవబడిన వాక్యము దేవుడి కాల సమయంలో మన వినికిలో దేవుడు దీవించిన గాక. కీర్తనలు 19వ అధ్యాయము దావీదు రాసినటువంటి కీర్తన మనం వరుసగా చదువుకుంటూ వస్తున్నాం. ఈ ఆరాధన హెచ్చరికల భాగాలుగా ఈ అధ్యాయమును 3 భాగాలుగా చేస్తే మనము క్లుప్తంగా నిలబడి మిమ్మల్ని ఎక్కువసేపు నేను ఇబ్బంది పెట్టాను, కానీ క్లుప్తంగా 3 భాగాలు చేస్తే
కీర్తనకాడు వివరిస్తున్న విధానం ఎలా ఉందంటే మొదటి వచనం నుంచి కూడా 6 వచనాల వరకు కూడా దేవుని యొక్క మహిమను, సృష్టి అంతా కూడా దేవుని యొక్క మహిమను తెలియజేస్తూ ఉందని కీర్తనకాడు వివరిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా 7వ వచనం నుంచి 12వ వచనం వరకు 11వ వచనం వరకు కూడా చూస్తే దేవుని యొక్క వాక్యము, ధర్మశాస్త్రము, ఆయన శాసనములు, ఆయన ఉపదేశములు విశ్వాసులకు ఎంత ప్రాముఖ్యమైనవో, ఆయన వాక్యం ఎంత శ్రేష్టమైనదో కీర్తనకాడు తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత 12 నుంచి 14 వరకు కూడా చూస్తే దేవుని దగ్గర తను ఒక చిన్న మనవి విజ్ఞాపన చేసుకుంటున్నాడు, ప్రార్థన చేసినటువంటి భాగము మనకు కనబడుతుంది. ఈ విధంగా 3 భాగాలుగా మరొకసారి కూడా మీరు చదువుకోండి, స్పష్టంగా మీకు అర్థమవుతుంది. 19వ వచనం మొదటి భాగంలో చూస్తే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షము అతని చేతి పనిని అంతటిని ప్రచురం చేస్తూ ఉంది. కనుక సృష్టి అంతటిని ఒకసారి మనం చూసినప్పుడు దేవుని యొక్క గొప్పతనం మనకు కనబడుతుంది. ఆకాశంలో నక్షత్రాలను చూస్తే గనక దేవుడు చేతి పని ఎంత గొప్పదో, ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయన ఎంత జ్ఞానవంతుడో అది మనకు వివరించబడుతుంది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. పగలు రాత్రి ఒకసారి దేవుడు నియమించాడంటే అది ఇప్పటి వరకు కూడా అవి వాటి యొక్క పనిని నిర్వర్తిస్తుంటున్నాయి. రాత్రికి రాత్రి వాటిలో జ్ఞానం ఉంది అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. అంటే రాత్రి వస్తుంది, మళ్ళా వెంటనే పగలు వస్తుంది అని. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విశ్వాస జీవితంలో కూడా పగలు రాత్రి అంటే శోధనలు, చీకటి, సమస్యలు వస్తాయి. మళ్ళీ ఏ విధంగా సూర్యుడు ఉదయిస్తున్నాడో మన జీవితాల్లో కూడా అవన్నీ ఒక దినం పోతాయి. దేవుడు మరలా మనల్ని మంచి మార్గంలో, అంటే దేవుడు మన జీవితంలో మేళ్ళ చేత దేవుడు మనల్ని నింపుతాడు అనే విషయాన్ని ఇందుని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. కనుక రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది అని కీర్తనకాడు వివరిస్తూ ఉంటున్నాడు. కనుక ఒకసారి ఆకాశంలోను నక్షత్రాలను చూస్తే శాస్త్రజ్ఞులే ఆశ్చర్యపడే విధంగా దేవుని యొక్క జ్ఞానం ఉంది. వారికి అంతు చిక్కని విధంగా కదా, ప్రతి ఒక్కటి కూడా ఎన్నో మన కంటికి కనబడనటువంటి ఎన్నో నక్షత్రాలు ఇంకా ఆకాశంలో ఉన్నాయి. సూర్య, చంద్ర, నక్షత్రములు, సముద్రము, పక్షులు ఇవన్నీ చూసినప్పుడు దేవుని యొక్క గొప్పతనము మనకు కనబడుతుంది. కనుక మనం ఆరాధించే దేవుడు, మన సృష్టికర్త అయిన దేవుడు ఎంత గొప్పవాడో మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా 7వ వచనం నుంచి కూడా 11వ వచనం చూస్తే దేవుని యొక్క ధర్మశాస్త్రము యథార్థమైనదని, అంటే దేవుని యొక్క ఉపదేశమైన మాట అది నమ్మకమైనదని ఇక్కడ దేవుని వాక్యంలో కీర్తనకాడు తెలియజేస్తూ ఉన్నాడు. అది ఎలాంటిదంటే ప్రాణములను తెప్పరిల్ల చేసేటువంటి శక్తి దేవుని వాక్యానికి ఉందని తెలియజేస్తూ ఉంటుంది. తెప్పరిల్ల చేయడం అంటే నీరసం వచ్చినప్పుడు, ఒకవేళ మనకు సిక్ అయినప్పుడు, ఏదైనా మనం తీసుకున్నప్పుడు మన ఒకవేళ వాటి మీద ఇట్లా నీళ్ళు జరిగితే తెప్పరిల్తుంది కదా ప్రాణము. ఆ విధంగా అలసిపోయిన స్థితిలో నుండి బలం పొందుకుంటే ఎలా ఉంటుందో ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మీయంగా మనం బలహీనపడ్డప్పుడు, మనం కృంగుదలలో, నిరాశలో, నిస్పృహలో ఉన్నప్పుడు శారీరక బలం, ఆత్మీయ బలం, మానసిక బలంను ఇచ్చేది ఏంటంటే దేవుని వాక్యమే. మనం దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు అది మన హృదయాలను తెప్పరిల్ల చేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అంతేకాకుండా అది బుద్ధిహీనులకు జ్ఞానాన్ని పుట్టిస్తుంది. దేవుని వాక్యం నిర్దోషమైనది అంటాడు, అది నిర్మలమైనది, స్వచ్ఛమైనదని దేవుని వాక్యంలో కీర్తనకాడు వివరిస్తూ ఉంటున్నాడు. తర్వాత యెహోవా యందైన భయము అది పవిత్రమైనది. ఆ తర్వాత కింద వచనాలు చూస్తే 11, 10 వచనాలు చూస్తే కనుక దేవుని వాక్యం ఎంత విలువైనదో కీర్తనకాడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అది బంగారు కంటేను, విస్తారమైన మేలిని బంగారు కంటే